ఈరోజు గురువారం, ఈరోజు నాగుల చవితి. అంతేకాదు ఈరోజు దూర్వయుగ్మ గణపతి వ్రతం, విశేషమైన రోజు. రేపు గరుడ పంచమి, నాగుల పంచమి. రేపు ఏ పూజ చేయాలి, ఎటువంటి విశేషం అన్ని తెలియచేస్తా. అయితే మనము గురువారం ముందుగా గురు అనుగ్రహం కావాలి కాబట్టి ఈరోజు మనమందరూ కూడా మహావిష్ణు అవతార రూపమైన మనం విశేషంగా పూజించే సాక్షాత్ బ్రహ్మదేవుడికి మరియు సరస్వతీ దేవుడికే, మరియు అంతేకాదు జ్ఞానానందమయం దేవం సర్వ దేవతలకు కూడా జ్ఞానాన్ని అందించిన విశేషమైన గురువే హయగ్రీవులు. ఈరోజు మనమందరూ కూడా ఓం హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించి ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని పొందుదాం. ఓం హయగ్రీవాయ నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం హయగ్రీవాయ నమః. అందరు కూడా ఈరోజు మంత్రబలంలో హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించండి. ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. ఇక ఎప్పుడైనా ఎక్కడైనా కూడా తెలివిగా బతకడం కూడా ఒక కళ అంటూ ఉంటారు. తెలివిగా బతికే వాళ్ళు చాలా మంది మన చుట్టుపక్కల ఉంటారు. ఎంత తెలివిగల వాళ్ళు అంటే దాన్ని ఎంత విమర్శించినా ఇది తప్పు ఇది నిజము అని చూపించినా అది వాళ్ళకి అర్థం కానట్టే ఉంటారు. అంత గొప్ప వాళ్ళు మన చుట్టుపక్కల కూడా ఉంటారు. మన ఇళ్లలో కూడా అంత ఉండొచ్చు, మన ఊర్లో కూడా అటువంటి జనాలు ఉండొచ్చు. అయితే ఎప్పుడు కూడా మనము గుర్తించాల్సినది ఒకటే, మనము ఏ మార్గంలో వెళ్తున్నాము, మనము ఏ మార్గాన్ని ఎన్నుకున్నాము అనేది అతి ముఖ్యమైనది. ఈ కాలంలో చాలా మంది ఒకే విధానంగా ఆలోచిస్తూ ఉంటారు. నన్ను ఎప్పుడు వీళ్ళు ఇంట్లో నన్ను గౌరవిస్తా లేదు, నన్ను వీళ్ళు ఇలా అంటున్నారు, ఇంకొకరు నన్ను తిట్టుకుంటున్నారు, లేదా వాళ్ళకి నా పైన ఈర్ష, వీళ్ళకి నా పైన కోపం అని. మీరంతా బాగా గమనించాలి. ఎవరు ఎటువంటి ఆలోచనలో బతుకుతూ ఉంటారో వాళ్ళ ఆలోచనలే వాళ్ళని నశించబడేలా చేస్తుంది. శరీరంలో చాలా వరకు మనకి దాదాపు 80% నీటితో నిండి ఉంటుంది అని విజ్ఞానం తెలియచేస్తుంది. ఋషులు మహర్షులు అందరూ కూడా అదే తెలియచేస్తూ ఉన్నారు. మనము శరీరము రక్త మాంసపు ముద్దతో తయారైంది అని, ఎముకలు అంతే కదా, ఇంకేముంది ఇందులో. దీనికి ఒక శక్తి అనేది ఉంది, లోపల ప్రాణం అనేది ఒకటి ఉంది. ఆ ప్రాణదాత అక్కడ లోపల ఉండే వరకు ఈ శరీరం పనిచేస్తుంది. ప్రాణం బయటకు వెళ్ళిపోతే శరీరం వ్యర్థమైపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ శరీరంలో ఏ ఆలోచన ఉత్పత్తి అయినా, ఏ కర్మ ఉత్పత్తి అయినా దానికి ఈ శరీరం కూడా బాధ్యత వహించాలి అని అర్థం. ఒకరిని ఏదైనా రోగం రాని అని వాళ్ళు తిట్టుకున్నారు అనుకో, వాళ్ళకి ముందు మీకే ఆ రోగం వస్తుంది. ఒకరికి ఏదైనా చెడు చేయాలి అనుకొని మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు అనుకో, మీకు తెలియకుండానే మీకు మీరు చెడు చేసుకుంటున్నారు అని అర్థం. ఇతరులు ఎవరో మనల్ని దూషించారనో, ఇతరులు ఎవరో మనల్ని నిందించారనో, లేదా ఇతరులు ఎవరో మనం బాధపడుతున్నారో అని మీరు వాళ్ళపైన దృష్టి పెట్టకండి. మీ దృష్టి మార్చుకోండి. ఖచ్చితంగా అక్కడ మార్పు అనేది ఆటోమేటికలీ వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా మనము ఇతరులకి ఎప్పుడు ఫేవర్గా ఉంటే, అంటే మనం పనిచేసే కంపెనీనో, లేదో మన చుట్టుపక్కల ఉన్న జనాలు, లేదో మన కుటుంబ సభ్యులో, మన బంధువులో ఉంటారనుకో, వాళ్ళు చెప్పిన దానికంతా మనము సపోర్ట్ చేస్తూ చప్పట్లు కొట్టి వాళ్ళు ఏది చెప్తే అదే రైటు అంటూ ఉండి వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉండండి. అబ్బా, మనం ఫోటో చేసి దేవుడి గదిలో పెట్టి పూజించి మాకు సర్వము ఇళ్ళే అంటారు. ఎప్పుడైతే మీరు చేసేది తప్పు, ఇది మీరు కరెక్ట్ కాదు, మీరు మీ స్వార్థానికి నన్ను ఉపయోగం చేసుకుంటున్నారు అని ఏదైనా ఒక్కరోజు అలానో మరుసటి రోజు నుంచి నీ జాగా మారిపోతుంది. అంటే వాళ్ళ మనసుల్లోనే నీ జాగా మారిపోతుంది. అంతే. జీవితంలో ఇటువంటి జనాలు చాలా మంది ఉంటారు. ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. ఒక్కొక్కరు చెప్పినప్పుడంతా ఒక్కొక్క విధానంగా ఆలోచనలు ఒక వ్యక్తి పైన, లేదా ఒక మనిషి పైన, లేదా ఒక వస్తువు పైన అభిప్రాయాలు వస్తూ ఉంటే వాళ్ళ మనుషులు అని ఎందుకు అనుకోవాలి మనం? మీలో ఉన్న గుణాలు 5 నిమిషాలకి మారుతూ ఉంటే, అభిప్రాయాలు మారుతూ ఉంటే అప్పుడు మీరు జ్ఞానియా అజ్ఞానియా, లేదా అహంకారంతో అలా ఉన్నారా, అంధకారంతో అలా ఉన్నారా? మీలో ఏమున్నాయి? ఎప్పుడు కూడా మొదటి దృష్టిలో ఒక వ్యక్తి మనకి పరిచయం అయితే ఆఖరి వరకు అదే దృష్టితోనే మనం అతన్ని చూడాలి. లేదు అంటే ఆ వ్యక్తి పైన అటువంటి భావన రాకముందే మీలో మార్పు తెచ్చుకోవాలి. భావనలు వచ్చిన తర్వాత అక్కడ ఒక దృష్టి అనేది సృష్టి అయిన తర్వాత మధ్యలో మీరు మారారు అనుకోండి, ఆ వ్యక్తిలో మార్పు రాలే, మీలో మార్పు వచ్చింది. ఎందుకు మార్పు వచ్చింది అంటే మీరు కరెక్ట్ లేదు అని అర్థం. అందుకే కొన్ని వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, సంబంధాలను కానీ మీరు ఎన్నుకున్న తర్వాత నేను మార్చుకోగలను అనుకుంటే వాళ్ళని మార్చండి. నేను మారిపోతాను అనుకొని ఆ పరిస్థితుల్లో ఆ వస్తువుల్ని వదులుకుంటే దాంట్లో మీలో మార్పు వచ్చిందేనే కానీ ఆ వస్తువుల్లో, వ్యక్తుల్లో కాదు కదా. అంటే దీని అంతరార్థం చాలా ఉంది. ఇది ప్రతి కుటుంబాల్లో జరుగుతూనే ఉంటాయి.
మనము ఏది ఎన్నుకోవాలో అదే ఎన్నుకోవాలి. ఈ కాలంలో చాలా మంది ఇప్పుడు బాగా ఆకలి వేస్తుంది అనుకుందాం, అన్నం తింటూ ఉన్నారు. ఒక రాయి దొరికింది అనుకోండి, రాయిని పక్కన పడేసి అన్నం మాత్రం తింటారు. ఎందుకంటే నీకు ఆకలేస్తుంది, నువ్వు అవసరం కాబట్టి. బాగా కడుపు నిండిపోయి ఉంటుంది అతనికి. అప్పుడు భోజనం ముందు పెడతారు, అతను తింటూ ఉంటే ఒక్క రాయి దొరికింది అనుకోండి, అబ్బబ్బా ఇందులో రాళ్ళు ఉన్నాయని మొత్తం అన్నంనే పడేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ వాడికి కడుపు నిండిపోయింది కాబట్టి. చూసారా, అవసరం ఉన్నప్పుడు వ్యక్తులు మన ముందు ఒక రకంగా ఉంటారు, మన అవసరం తీరిపోయినప్పుడు వ్యక్తులు ఇంకొక రకంగా మారుతూ ఉంటారు. అంటే మనం చూసే దృష్టిలో తప్ప, లేదా మనము వాళ్ళకి ఇస్తున్న గౌరవంలో తప్ప, లేదా వాళ్ళు మన గురించి ఆలోచించే విధానం తప్ప అని వెతికితే అందరిలో కూడా వాళ్ళలో కర్తవ్యం, వాళ్ళలో పని చేస్తూ ఉంటే ఇక్కడ ఏ దాంట్లోనూ పరిస్థితుల్లో ఎక్కడ కూడా మార్పులోనే రావు. దాని నుంచినే ఇతరులపైన దృష్టి పెట్టడం మానేసి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎంతవరకు జ్ఞానం పొందాలి, మనం ఏ దారిలో వెళ్ళాలి అనే దాని గురించినే ఆలోచించండి. ఎప్పుడు కూడా యుద్ధంలో కావచ్చు, స్పోర్ట్స్ లో కావచ్చు, ఇంకొకటిలో కావచ్చు, వేరే వాళ్ళని ఓడించాలి అనుకొని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదంట. మనం గెలవాలి అనుకోవాలంట. వాడు ఓడతాడో లేదో గెలుస్తాడో అది వానిష్టం. నువ్వు గెలవాలి అనుకోవడంలో సత్కర్మం ఉంది. వేరే వాడిని ఓడించాలి అనుకునే దాంట్లో సత్కర్మం అందులో లేదు. అందులో క్రోధము మరియు అహంకారం కనబడుతుంది. వేరే వాళ్ళ వినాశనాన్ని చూస్తున్నావు అని అర్థం. చూసారా, ఆలోచన ఒకటే అయినా ఆలోచించే విధానాల్లో వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. అందుకే దయచేసి ఎవ్వరు మిమ్మల్ని ఏమనుకున్నా పట్టించుకోకుండా మీ చేసే పనిలో మీరు నిరంతరంగా శ్రమిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు అన్ని విధాలుగా అద్భుతమైన స్థానాన్ని మీరు అలంకరిస్తారు. ఇక ఈ రోజు నాగల చవితి. ఈ రోజు చాలా మంది ఇళ్లలో పూజించేవారు పూజ చేస్తున్నారు, గణపతి పూజించేవారు గణపతిని పూజ చేస్తున్నారు. అయితే రేపు చాలా విశేషమైన రోజు. రేపు శుక్రవారం నాగుల పంచమి మరియు గరుడ పంచమి కూడా. గరుడ నాగులు సోదర సోదరియలు, వీళ్ళంతా ఒకే కుటుంబము, తండ్రి ఒకరే, తల్లి మాత్రం వేరు. దితి అదితి అని ఇద్దరు ఉంటారు. ఇలా ఒక తల్లికి సర్పాలు జన్మిస్తే మరొక తల్లికి గరుడ మరియు మరొకరు అరుణుడు, అరుణ అని వీళ్ళిద్దరు జన్మిస్తారు. గరుడ మహావిష్ణు భక్తుడిగా ఉండిపోతాడు. గరుడ ఏ ఒక్క లోకానికైనా ప్రయాణం చేయొచ్చు, అంత దివ్యశక్తి పురుషులయ్యి ఇతను జన్మిస్తారు. అయితే ఎవరైతే ఈ ఒక 100 మంది పిల్లలు జన్మించుంటారో, సర్పాల రూపంగా జన్మించుంటారు, ఆ సర్పాలకి రెక్కలుండవు, ఎగరడానికి అవ్వదు, అవి ఒక విధానంగా ఉంటాయి. కానీ వీళ్ళిద్దరిలో శత్రుత్వం వస్తుంది. శత్రుత్వం వచ్చి యుద్ధాలు జరుగుతూ ఉంటే అప్పుడు వాటికి పరిష్కారంగా ఆ భగవంతుడు, దేవతలందరూ కలిసి వాళ్ళని గరుడ పంచమి, నాగుల పంచమి రోజు ఒకే విధానంగా ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సకల అష్టైశ్వర్యాలు, వంశాభివృద్ధి, సద్బుద్ధి పుత్రులు జన్మిస్తారు అనే ఒక గొప్ప వరాన్ని దేవతలు అందించారు. అందుకే గరుడ పంచమి రోజు, గరుడు జన్మించిన రోజు, అదే రోజు సర్పదేవతలకి పూజించడం వల్ల చాలా శుభం జరుగుతుంది. అది దేవతలు ఇచ్చిన వరం అని. అయితే రేపు మరొక అద్భుతమైన పూజ ఉంది. మనమందరూ కూడా ఇప్పటి కాలంలో ఒక రాఖీ పర్వదినము అని ఆచరిస్తూ ఉన్నాం, అవును కదా. అది వస్తూ ఎప్పటి నుంచి, ఈ కలియుగంలో దాదాపు మరాఠా కాలంలో నుంచి ప్రారంభమైంది రాఖీ పౌర్ణమి. అయితే ఈ ఒక పంచమి అనేది ఉంది కదా, ఇది అసలైన ఒరిజినల్ సోదర సోదరుల అనుబంధము పర్వదినం. ఇది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో కూడా ఉంది. ఈ నాగల పంచమి రోజు ఒక ఇంట్లో చక్కగా అలంకరించి ఒక ముగ్గుని వేసి దానిపై బియ్యం పోసి దానిపైన కలశాన్ని స్థాపించి, లేదో అక్కడే ఏదైనా లోహంతో తయారించిన నాగుపెడగని, సర్పాన్ని పూజించి, తర్వాత 10 గ్రంథులు అంటే 10 ముడులు వేసిన ఒక దారము దేవుడి దగ్గర పెట్టి పూజించి దాని కుడి చేతికి ధరిస్తుంది సోదరి. మరియు తనకి సోదరులు ఎవరైనా ఉంటే, అన్నా తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ దారాల్ని కూడా తనే కడుతుంది. అలా చేయడం వల్ల వాళ్ళిద్దరిలో బాంధవ్యము పెరుగుతుంది. మరియు ఈవిడికి మంచి భర్త లభిస్తాడు, మంచి పుత్రులు లభిస్తారు, ఆ కుటుంబం అభివృద్ధి అవుతుంది అని. చాలా విశేషమైన పూజా విధానం ఇది. ఇది పూర్వం నుంచి జరుపుకొని వచ్చారు, కానీ చాలా మందికి తెలియదు. కొందరైతే అన్నా తమ్ముడు లేకపోయినా వాళ్ళు ఇదే విధానంగా ఆచరించి చేతిలో ఆ దారాన్ని కట్టుకుంటే వాళ్ళకి సర్పశాపం ఉంటే వెళ్ళిపోతుంది. ఇక దీన్ని ఆచరించడానికి కాని వారు ఏం చేసేవారంటే, రేపు ఉదయం మంగళ స్నానం అంటే పసుపు రాసుకొని స్నానం చేయడమే మంగళ స్నానం. స్త్రీలు ఇలా స్త్రీ పురుషులు మంగళ స్నానాన్ని చేసి రేపు సూర్యోదయానికంతా ఎక్కడైతే నాగశిలలు ఉంటాయో అక్కడ వెళ్ళి ఆ నాగశిలలకి ముందుగా నీరు పోసి కడిగి తర్వాత శుభ్రం చేసి పసుపు కుంకం గంధాన్ని పెడతారు. గంధం పెట్టిన తర్వాత అక్కడ నైవేద్యానికి నానబెట్టిన బియ్యమే వాడాలి, ఉడకపెట్టినది నైవేద్యం పెట్టకూడదు. సర్పాలకి గుర్తుపెట్టుకోండి. బెల్లము, పచ్చి బియ్యము, పాలు మాత్రమే
మనము నైవేద్యానికి సమర్పించుకోవాలి. అలా వాటిని పవిత్రంగా స్నానం చేసిన తర్వాత పవిత్రంగా తీసుకెళ్లి అక్కడ ఒక చిటికెడు బియ్యము, చిటికెడు బెల్లము అక్కడ పెట్టి ఇంత కాస్త పాలు పూజంతా అయిన తర్వాత ఆ నాగు పెడగల పైన చుక్కులు చుక్కులుగా పాలు పోస్తారు. అలా అని లీటర్లు పోసి దయచేసి పాలనే వృధా చేయకండి. రెండోది, అక్కడ పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించండి, అశుభ్రం చెయ్యకండి. గురుజీ, ఇక రేపు పూజ చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో తెలియజేస్తా అన్నారు. ఈ పూజని అందరూ ఆచరించవచ్చు. చిన్న వయసు ఉన్నవారు, పెళ్లి కానివారు, సంతానము కావాలి అని సంతానాన్ని కోరుకునేవారు, మరియు వృద్ధాప్యంలో ఉన్నవారు, భర్త లేని వారు స్త్రీలు కూడా చెయ్యొచ్చు, భార్య లేని పురుషుడు కూడా చెయ్యొచ్చు. అందరూ ఈ పూజని, నాగదేవతల్ని అందరూ పూజించవచ్చు. ఎక్కడ? పుట్ట దగ్గర కానీ, లేదు నాగశిలలు ఉంటాయి కదా, అటువంటి చోటు మీరు వెళ్ళి చిన్నగా ఒక 4 డ్రాప్లు పాలు పోసి వస్తే చాలు. చాలా మంది ఏం చేస్తుంటారంటే చక్కగా అలంకరించింటారు దేవుణ్ణి, వాళ్ళు పూజను ఆచరిస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి పక్కన వెళ్ళి పోసేసి పూజ చేస్తూ వాళ్ళే గొడవలు పడిపోతూ ఉంటారు. మేము వెలిగించిన దీపాలు ఆరిపోయాయని, మేము వెలిగించిన అలాంటివి ఏమీ లేదు. మీ కర్తవ్యము, మీరు దేవుడి పైన ధ్యాస పెట్టండి. అక్కడ 2 దీపాలు వెలిగించండి. పక్కన దేవుడి ముందు అవసరం లేదు, దేవుడికి పేరులో దీపం మీరు ఎక్కడ వెలిగించినా ఆ దేవుడి పేరుకే చెందుతుంది. అలా వెలిగించండి ఎక్కడో ఒక చోటు. కానీ ఆ దేవుడి దగ్గర నైవేద్యం ఇంత తమలపాక పైన లేదా అరటాకు పైన పెట్టాలి. లోహాల్లో పెట్టకూడదు, పేపర్లో పెట్టకూడదు, ఆకుల పైన పెట్టాలి. ఇక పుష్పాలు సుగంధభరితమైన పుష్పాలని పెట్టాలి. సుగంధం లేని పుష్పాలని పూజకి పనికిరావు. అది విశేషంగా నాగదేవతలకి. ఇలా చేసుకొని తదుపరి మీరేదైనా వేరే వాళ్ళు పూజ చేస్తున్నారు మనం చేయకూడదు అంటే అట్లాంటిది ఏమీ లేదు. వాళ్ళ భక్తి శ్రద్ధతో వాళ్ళు ఆచరిస్తున్నారు, వాళ్ళది అయిపోయినాక మీరు ఆచరిస్తున్నారు. లేదా వాళ్ళు ఒక విగ్రహానికి మీరు ఒక విగ్రహానికి చేసుకోండి, తప్పేం లేదు. వాళ్ళ పూజ అలా వెళ్ళిపోతే మేము అది క్లీన్ చేసి కడిగేసి మళ్ళీ చేయొచ్చు అంటే చేయొచ్చు, తప్పేముంది అందులో? భగవంతుడికి ఎవరికి ఎలా ఇష్టం వచ్చినా భక్తితో చేస్తే చాలా, అంతే. లేదా వేరే వాళ్ళు ఎవరో చక్కగా అలంకరించారు, ఇక మనం అవన్నీ చేసే అవసరం లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చెంలో నీళ్లు తీసుకొని చక్కగా ప్రోక్షణ చేసేసి తర్వాత గంధం పుష్పాలు సమర్పించుకునేసి నవనాగ దేవతల్ని ప్రార్థించేసి అంత పాలు తీసుకుని ఒక్కొక్క చుక్క పోసేసి చక్కగా వచ్చేసినా అయిపోయింది. వేరే వాళ్ళు ఎవరో అభిషేకం చేసి అంత అలంకారం అవన్నీ పీకేసి అవసరం లేదు కదా. అప్పుడు వాళ్ళ పూజకి గౌరవించినట్టు, మీ పూజకి మీరు గౌరవించినట్టు. అలా ఒకరి పూజని మనం గౌరవించాలంటే ఇలాగే మనం నడుచుకోవాలి. ద్వేషంతో పూజించిన, కోపంతో పూజించిన మీకు పూజా ప్రతిఫలం రాదు. పూజ ఎప్పుడు ప్రేమతో పూజించాలి. దీనికన్నా అది రేపు మీరు ఖచ్చితంగా పొట్లకాయని ఏ కారణానికి రేపు తినకూడదు. సర్పశాపం ఉన్న వాళ్ళు దాన్ని తినరు. ఎలాగో రేపైతే అసలే తినకండి, ఇంటికి తాకండి. తర్వాత డ్రమ్ స్టిక్స్, తర్వాత బీన్స్ అంటే పొడవుగా ఉన్న కూరగాయలని ఏ కారణానికి కట్ చేయకూడదు అని ఒక సంప్రదాయం ఉంది. కూరగాయలు కూడా కట్ చేయరు రేపు. దాని నుంచి ఇవన్నీ కొంచెం గమనించుకొని జాగ్రత్తగా పాటించుకోండి. అయితే రేపు మీ అందరి కోసం మనము ఇదే జీట్ స్టూడియోలో ఇక్కడే సాక్షాత్ నాగదేవతల విగ్రహాలకి విశేషంగా పూజ, అభిషేకము, వ్రతము అంతా ఉంటుంది. దీంట్లో మీరు పాల్గొనాలి అంటే రేపు ఉదయము పొద్దున్నే వెళ్ళి అన్ని పూజలు చేసి వచ్చి 8 గంటల లోపల వచ్చి ఇక్కడ మీరు ఆసీనులవుతే నవనాగాల దేవతల పూజ జరుగుతుంది. మీ జాతక చక్రంలో ఏ సర్పదోషం ఉన్నా వీక్షిస్తేనే దూరం అయిపోవాలి. అటువంటి అద్భుతమైన పూజ సర్ప సూక్తంతో జరుగుతుంది. ఈ పూజని వీక్షించడానికి మీరు సిద్ధంగా ఉండాలి, అంతే. గురుజీ, ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రము గురు దత్తని పూజించాలి. మీ ఇంట్లో త్రిమూర్తి స్వరూపమైన దత్త విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటుంది. 3 రకాల పుష్పాలు, 3 రకాల పళ్ళుని పెట్టి నైవేద్యం చేసి 3 రకాల నూనెని కలిపి 2 ప్రమిదలు వెలిగించి దత్త చాలీసని చదువుకోండి. శ్రీ గురు దత్తాయ నమః అనే నామాన్నైనా జపించండి. ఇలా ఈ రోజు దత్తని పూజించి ఆ దత్తడికి రాసిన గంధాన్ని కాస్త తీసి ఆకులో పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నుదుటిలో ధరించండి. ఇక ఈ రోజు గురువారం కదా, గురువారం రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన పని ఏదైనా సక్సెస్ అవ్వాలి అనుకుంటే జీలకర్ర నోట్లోకి వేసుకుని వెళ్ళాలి. కానీ జీలకర్ర నోట్లోకి వేసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్లే వరకు నమలకూడదు. బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని నమలాలి. అలా ప్రతి గురువారం చేస్తుంటే మీకు సక్సెస్. ఈ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అంతా మీరు విశేషంగా జీలకర్ర వేసుకొని వెళ్ళండి. మీ వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది.